హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కథ పేరు అగ్ని పరీక్ష. ఎపిసోడ్ 13. రచయిత డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, మర్నాడు ఉదయం పాలు తాగుతున్న కూతురు ఏడ్చినట్టు ఉబ్బిన మొహం చూసి, ఏమిటి ఏడ్చావా అంది అనుమానంగా అర్చన కూతురి దగ్గరికి వచ్చి. ఆ మాటకి పూజ గొంతులో దుఃఖం అడ్డుపడింది. కానీ తల్లి ముందు బయటపడడం ఇష్టం లేక కళ్ళల్లో తిరిగే నీరు కనపడకుండా పాల గ్లాసులోకి తలదించుకుంది. ఎందుకు, ఏమైంది చెప్పు? ఆతురతగా కూతురి తలపైకెత్తి అడిగింది అర్చన. పూజ విసురుగా తల విదిల్చి ఏం లేదు అంటూ బాత్రూంలోకి పరిగెత్తినట్టే వెళ్ళి తలుపు మూసుకుంది. అర్చన నిట్టూర్చింది. ఈ పిల్లకి అక్కడ బాగా అలవాటైపోయింది. దాని మనసు అక్కడ ఉంది, ఇక్కడ ఉండాలని లేనట్టుంది. ఇలా అయితే ఎలా బాబు దీనితో? ఎన్నాళ్ళకి సర్దుకుని అలవాటవుతుందో ఏమిటో అనుకుంది కాస్త విరక్తిగా. ఆ రోజు అర్చన పూజని వెంటబెట్టుకొని స్కూల్లో జాయిన్ చేసి వచ్చింది. అప్లికేషన్ ఇవ్వడం, టర్మ్ ఫీజు కట్టి పుస్తకాలు అవి కొని రెడీగా ఉంచిందేమో. ట్రాన్స్ఫార్మ్ సర్టిఫికేట్ తీసుకుని ప్రిన్సిపల్తో మాట్లాడి కూతుర్ని జాయిన్ చేసి తన్మయ్యకి అప్పచెప్పి బస్సులో తన్మయ్యతో ఇంటికి రమ్మని అన్నీ చెప్పి వచ్చింది. స్కూల్కెళ్తే చదువు, ఫ్రెండ్స్ తొందరగా అలవాటు పడుతుందని నమ్మింది. స్కూల్కెళ్ళి వస్తున్న దగ్గర నుంచి పూజ మొహం కాస్త తేటపడింది. ఉదయం లేవడం, గబగబా తయారై స్కూల్కి వెళ్ళడం, సాయంత్రం వచ్చి తన్మయ్యతో కలిసి ఆడుకోవడం, మళ్ళీ హోంవర్క్ చేసుకుని భోజనం చేసి పడుకోవడం, దినచర్యతో క్రమంగా పరిసరాలకి అలవాటు పడింది. అయితే ఇంట్లో ఉన్నంతసేపు ఎవరితో మాట్లాడదు. వచ్చి 10 రోజులైనా ఇంట్లో ఏదో కొత్తగా చూస్తూ బితుకుమనే తిరుగుతుంది. ఇది కావాలి అని తల్లిని కూడా అడగదు. ఆ ఇంటి మనిషి కానట్టు, ఆ ఇల్లు తనది కానట్టు చుట్టపు చూపుగా 4 రోజులు ఉండిపోవడానికి వచ్చిన బంధువు వల్లే ఏది పట్టించుకోకుండా, కల్పించుకోకుండా అనతి ముట్టనట్టుండి పోతుంది. అర్చన ఏదన్నా అడిగితే అడిగిన దానికి ముభావంగా సమాధానం చెబుతుంది. రాజేష్తో అసలు మాట్లాడదు. అర్చన రాజేష్ ఏ టిఫిన్ టేబుల్ దగ్గరో కాస్త సరస సంభాషణ, కాస్త శృంగార చేష్టలు. అంటే టిఫిన్ తిని అర్చన కొంగులాగి మూతి తుడుచుకుంటుంటే అర్చన సుతారంగా అతని నెత్తిన ముట్టడం, అబ్బా నీవు రావేం అన్నానికి అని భోజనం ముందు కూర్చొని రాజేష్ పిలిస్తే వస్తున్నాను మీరు కానియ్యండి అని అర్చన అంటే, ఓహో అదేం కుదరదు అంటూ రాజేష్ ఆమె పమిటలాగి కుర్చీకి కట్టేయడం, తింటూ అర్చన కంచంలోని ఏదన్నా లాగేసుకుని చిలిపిగా అల్లరి పెట్టడం లాంటి దృశ్యాలు, మాటలు ఏమన్నా జరిగితే పూజ మొహం ఎర్రబడిపోయేది. ఆమె కళ్ళల్లో తిరస్కారం, ఏహ్యత, కసి, కనక ఆ ఇద్దరిలో ఎవరి దృష్టైనా పడితే నిలువునా మాడిపోయేవారు అన్నట్టు పెద్ద కళ్ళతో వారి వంక మింగేస్తున్నట్టు చూసి తలదించుకుని ఎవరో తరుముకొస్తున్నట్టు గుటుక్కు మింగి టక్కున లేచి వెళ్ళిపోయేది పూజ. పూజలో మానసిక సంఘర్షణ ఏమిటో అర్చనకి, రాజేష్కి తెలియదు. ఆ మనసులో జరుగుతున్న అలజడి వారెవరు ఎరుగరు. ఆమె మనసులో ఇలాంటి ఆలోచనలు చోటు చేసుకుంటాయని గాని, రూపుదిద్దుకుంటాయని గాని ఎవరు కలలో కూడా ఊహించకపోవడంతో ఇంట్లో 7 ఏళ్ల పిల్లని ఏ తల్లిదండ్రి ఎలా చిన్నపిల్లలా తీసుకుని ఆ పిల్లకేదో తెలుస్తుందని ఎలా అనుకోరో రాజేష్, అర్చన కూడా అలాగే అనుకున్నారు. పూజ రోజు రోజుకి ఎలా మూడిగా తయారవుతుందని అర్చన గుర్తించడానికి 1 నెల రోజుల పైనే పట్టింది. మొదట్లో కొత్త, అలవాట్లు పడుతుంది అనుకుంది. ఇక్కడ అలవాటు లేక అలా ఉంది అని కొన్నాళ్ళు సరిపుచ్చుకుంది. రాజేష్ దగ్గర కొత్త చేస్తుంది, 4 రోజులు పోతే సర్దుకుపోతుందని నమ్మింది. అర్చన కంటే కూడా రాజేష్ పూజ ముభావన, మూడీనెస్ గుర్తించాడు. అర్చనతో చాలాసార్లు పూజ ఏమిటి బొత్తిగా మాట్లాడదు, చిన్నప్పటి నుంచి అంతేనా అన్నాడు ఒకసారి వచ్చిన వారం రోజులకి. ఏమో ఈ 3 ఏళ్లలో ఇలా మారిందేమో కానీ మొదట్లో వసపిట్టలాగా వాగేది. సెలవులకు నేను వెళ్ళినప్పుడు కూడా అలా ఉన్న 4 రోజుల్లో తెగ కబుర్లు చెప్పేది. ఇప్పుడెందుకు మరి ఇలా తయారైందో అర్చన సందిగ్ధంగా అంది. అర్చన, పూజకి నేను డాడీ అవడం ఇష్టం ఉన్నట్లు లేదు. చిన్నపిల్లే కానీ తన అయిష్టత ఎంతలా చూపిస్తుందో అనిపిస్తుంది నాకు ఆ మొహం చూసినప్పుడల్లా. ఆ కళ్ళల్లో తిరస్కారం కనిపించుతూ ఉంది నాకు. నేనెంత ప్రయత్నించినా, మాట్లాడినా నా వంక చూడదు, మాట్లాడదు. హా అంటుంది. జవాబుగా పూజని ఎలా మలిమి చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఆ పిల్ల మొహం చూసినప్పుడల్లా
నేను గిల్టీగా, ఎంబారసింగ్గా ఫీల్ అవుతున్నాను. ఒకరోజు రాత్రి అలా అన్నాడు అర్చనతో. అతని మాటల్లో సత్యం ఆమెకి తట్టినా రాజేష్ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక, బాగుంది, నీవెందుకు ఫీల్ అవ్వడం? చిన్నతనం అవడం వల్ల దానికి ఏదో ఇదంతా అర్థం కాక ఈ డాడీ ఎవరు అనుకుంటూ ఉంటుంది కాబోలు. కాస్త జ్ఞానం వచ్చాక విడమర్చి చెబుతాను. 4 రోజులు పోతే అదే అర్థం చేసుకుంటుంది. తేలిగ్గా అన్నట్టుంది అతన్ని నమ్మించడానికి. ఏమో, పూజ ధోరణి నాకు అంతుపట్టడం లేదు అర్చన. వచ్చి 15 రోజులైంది. ఒకరోజు నాతో మాట్లాడలేదు. అడిగితే తప్పదన్నట్లు హూ హా అంటూ తల ఆడిస్తుంది. పూజ వచ్చాక నేను అభిషేక్ని ఎత్తుకుంటే ఆడిస్తుంటే ఎలా చూస్తుందో తెలుసా? తన మొహం చూస్తే అభిషేక్ని ముద్దు చేయాలన్నా నాకేదోలా ఉంది. తను పరాయిదన్నట్లు, అభిషేక్ నా వాడన్నట్టు ఆ పసిపిల్ల మనసులో ఏ అసూయ వస్తుందోనని భయంగా ఉంది. రాజేష్ నిజాయితీగా అన్నాడు. అతని మాటల్లో సిన్సియారిటీకి, తనది కాని కూతురి కోసం ఎంత సహృదయతో తను ఆలోచిస్తున్నాడో అర్థమయ్యేసరికి ఆమె మనసు అర్జమైంది. ప్రేమగా అతని జుట్టు సవరిస్తూ, సారీ రాజేష్, ఈ పెళ్లి చేసుకుని నా వల్ల నీవీ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏదో చిన్నపిల్ల అనుకున్నాను, కానీ దీనివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయనుకోలేదు. నేను చేసిన పొరపాటు దాన్నక్కడ వదలడం. దానికి కాస్త జ్ఞానం వచ్చేసరికి తండ్రి వస్తూ పోతుండడం. దీన్ని చేరదీయడంతో తండ్రి చాలా మంచివాడయ్యాడు. తల్లి తండ్రి మధ్యలో నీవు విలన్లా దీనికి కనిపించి అలా ఉంటుందేమోననిపిస్తుంది నాకు. చిన్నప్పుడే తీసుకొచ్చేస్తే తండ్రి తెలియకపోతే నిన్నే తండ్రి అనుకునేదేమో. ఈ వ్యవహారం ఇంత దూరం వెళ్తుందని అనుకోలేదు నేను, విచలితురాలై అంది. నన్ను చేసుకున్నందుకు నీకేం సుఖం లేదు? చచ్చా, నా ఉద్దేశం అది కాదు అర్చన. పూజని ఎలా నమ్మించాలి, ఎలా మెప్పించాలన్నదే నా తాపత్రయం తప్ప ఇంకేం కాదు. ఏం చేస్తే పూజ నన్ను తండ్రిగా అంగీకరిస్తుందా అన్నది నాకు అర్థం కావడం లేదసలు. 2 తగలనిస్తే దారికి వస్తుంది. ఏదో చిన్నపిల్ల, అదే అలవాటు పడుతుందిలే అని ఆలోచిస్తుంటే మరీ మొండితనం ఎక్కువైంది. కోపంగా అంది అర్చన. నీ పిచ్చిగాని కొట్టి తిట్టి దారికి తీసుకురాగలమనుకోవడం వెర్రితనం. బలవంతంగా ఏ పువ్వుని వికసించ చెయ్యలేం. చూద్దాం కొన్నాళ్ళు. పోతే సర్దుకుంటుందేమో. నీవనవసరంగా కేకలు వేస్తే ఇంకా తన మనసులో ద్వేషం ఎక్కువవుతుంది అన్నాడు రాజేష్. నీతోనే కాదు, నాతోనసలు మాట్లాడడం లేదు రాజేష్. పరాయి ఇంటిలో ఉంటున్నట్టు, అంటి ముట్టనట్టు ఉంటుంది. మనకంటే కాస్త సునీత వాళ్ళింట్లో ఉన్నప్పుడే నయం. తన్మయ్యతో కలిసినప్పుడు మాట్లాడుతుంది. ఇక్కడికి రాగానే సెల్లోకి ముడుచుకున్నట్టు అయిపోతుంది. నీవంటే పరాయి వాడివి అనుకుంటే కన్న తల్లితో, నాతో కూడా అలాగే ఉంది రాజేష్. స్నానం చేయిస్తానంటే నేను పోసుకుంటానంటుంది. తల దువ్వుతానంటే నాకు వచ్చంటుంది. హోంవర్క్లో కూడా నా హెల్ప్ తీసుకోవడం లేదు. 1 రోజులైంది. ఇంకా కొత్తనుకోవడానికి అర్చన బాధగా అంది. నీవు కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు పూజని నమ్మించాలి అర్చన. తన పట్ల నీ ప్రేమ అది ఇదివరకులాగే ఉంది అన్న అభిప్రాయం కలిగించి చూడు, దరికి వస్తుందేమో. ఇంకో మగాడికి కన్న కూతురి పట్ల ఇంత శ్రద్ధ శక్తులతో ఆలోచించి చర్చిస్తున్న రాజేష్ పట్ల ఆమె అభిమానం, గౌరవం మెట్టుమెట్టుకి మరింత పెరగసాగింది అర్చనకి. అదే ఇంకో మొగుడైతే తన భార్య ఇంకొకరి కన్న కూతుర్ని ఇంట్లో పెట్టుకోవడానికే రాద్ధాంతం చేస్తారు. పెంచినా ఎంత హీనంగా చూస్తారని కథలు విన్నాను. తనెంత అదృష్టవంతురాలు. ఇలాంటి భర్తని పొందగలగడం తన భాగ్యం. ఇంత ఉత్తముడిని తండ్రిగా అంగీకరించని పూజ పట్ల కోపం పొంగింది. అతని మంచితనం గుర్తించలేని, ఇలాంటి సహృదయుడి తండ్రి ప్రేమని అందుకోలేని దౌర్భాగ్యురాలేం పూజ అనుకుంది. రేపట్నుంచి తను అదే మారుతుందిలే అనుకోకుండా గట్టిగా పూజ రాజేష్ని అంగీకరించేలా ప్రయత్నించాలి. పూజలో అపోహలు తొలగించే పని చేయాలి అనుకుంది అర్చన. ఉదయం లేచి తన ఆలోచనలు కార్యరూపంలో పెట్టి మొదటి ప్రయత్నంగా, పూజ, డాడీని కాఫీకి రమ్మను అంది. ఉదయం లేచి డైనింగ్ టేబుల్ దగ్గర పాల గ్లాసు అందుకోబోతున్న పూజతో. పూజ గతుక్కుమన్నట్టు చూసింది. 1 రోజులకి ఇలాంటి సంఘటన ఎదురవ్వలేదేమో. తల్లి అలా అనడంతో ఏం చేయాలో తోచనట్లు అలా నిలబడిపోయింది కింద పెదవి కొరుక్కుంటూ. అర్చన వంటింట్లోంచి బయటకు వస్తూ పూజ అలాగే నిలబడి ఉండడం చూసి, పూజ వినపడదు కదా, డాడీని పిలుచుకురా, కాఫీ చల్లారిపోతుంది అంది.
మళ్ళీ పూజ తల్లి వైపు అదోలా చూసింది. నీవే పిలు అంటూ గబగబా బాత్రూంలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. మొదటి ప్రయత్నం ఫలించకపోవడంతో నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయింది అర్చన. మరో ప్రయత్నంగా టిఫిన్ టేబుల్ మీద పెట్టి, పూజ టిఫిన్‌కు రా, డాడీని కూడా పిలుచుకురా అంది. స్కూల్ డ్రెస్ వేసుకుని గబగబా బ్రేక్‌ఫాస్ట్ తినడానికి వస్తున్నప్పుడు ఆ మాటకి ఉన్న చోటే ఆగిపోయింది. ఏమిటే వినపడలేదా? డాడీని పిలు అంది. పూజ మొహం చిట్లించి చూసింది. అంతలోనే రాజేష్ అడుగుల చప్పుడు వెనక నుంచి వినబడి వస్తున్నారు అంటూ వచ్చి తన సీట్లో కూర్చొని తినడం ఆరంభించింది. రాజేష్ ఏమిటన్నట్టు చూశాడు. కోపంగా చూస్తున్న అర్చనని అర్చన ఏం లేదన్నట్టు తల ఆడించింది, కూతురి వంక కోపంగా చూస్తూ. ఆ రోజంతా ఎన్నిసార్లు పూజ చేత రాజేష్ని పిలిపించాలని మాట్లాడించాలన్న ప్రయత్నం ఫలించలేదు. ఆ రోజు సాయంత్రమే రాజేష్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి, ఆ రోజు 1 తారీఖు అవటం వల్ల తెచ్చిన డబ్బు అర్చనకి ఇవ్వాలన్న ఉద్దేశంతో డ్రాయింగ్ రూమ్లో కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్న పూజని చూసి, పూజ మమ్మీని పిలు అమ్మా అన్నాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి వంటింట్లో ఉన్న అర్చనకి వినబడిన పూజ వచ్చి పిలుస్తుందో లేదో చూడాలన్న ఆలోచనతో బయటికి రాలేదు అర్చన. పూజ తప్పదన్నట్టుగా లేచి వంటింట్లోకి తొంగి చూసి, పిలుస్తున్నారు అంది నెమ్మదిగా. అర్చన అర్థమైనా కానట్టు ఆశ్చర్యంగా చూసి, ఎవరు అంది. పూజ ఒక్క క్షణం పెదవి కొరుక్కొని అంకుల్ అంది టక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ. కూతురి చూపు, మొండి వైఖరి అర్చనకి విపరీతంగా కోపం తెప్పించింది. పూజ ఇలారా గట్టిగా అరిచినట్టే పిలిచింది. పూజ వెనక్కి తిరిగి వంటింట్లోకి వచ్చి ఏమిటన్నట్లు చూసింది తల్లి వంక. అంకుల్ ఎవరు అంది. అర్చన ఏ అంకుల్ వచ్చారు తెలియనట్టే అడిగింది. పూజ జవాబుకి తడబడి అదే అదే రాజేష్ అంకుల్ అంది. రాజేష్ అంకుల్ ఏమిటి, డాడీ అనలేవు కఠినంగా అంది. పూజ జవాబు చెప్పకుండా తల్లి వంక మింగేస్తున్నట్టు పెద్ద పెద్ద కళ్ళు మరింత పెద్దవి చేసి చూసింది. ఏమిటా చూపు, చెప్పింది అర్థం కాలేదా? రాజేష్ నీకు అంకుల్ అవరు, డాడీ అవుతారు. డాడీ అని పిలవాలి, తెలిసిందా అంది. పూజ మరోసారి పెదవి కొరుక్కొని తల ఎగిరేసి జవాబివ్వకుండా వెనక్కు వెళ్ళి టేబుల్ ముందు కూర్చొని హోంవర్క్ చేసుకోసాగింది. పూజ కోపంగా బయటికి రాబోయే అంతలో అప్పుడే వచ్చి విన్న రాజేష్ కళ్ళతో వారించి ఆపాడు. ఆ రాత్రి నిద్రపోయే ముందు పూజతో కొంచెం మాట్లాడాలని నిర్ణయించుకుంది అర్చన. పూజ మనసులోని సంగతేంటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. నైట్ గౌన్ తొడుక్కొని ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి వెనుక నుంచి ఉక్సులు పెట్టింది అర్చన. పూజ కాస్త వింతగా చూసింది. పూజ నీకేమైందే అసలు? ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉంటున్నావు. అసలు మాట్లాడవేమిటి? ఎందుకలా తయారయ్యావు అని ఆశ్చర్యంగా ఉంది నాకు అంది సౌమ్యంగా పూజ జుట్టు సవరిస్తూ. పూజ తల్లి వంక మళ్ళీ అదే చూపు చూసింది. నీ మనసులో అసలు ఏముందే? నాకు అంతుబట్టడం లేదు. నీకిక్కడ బాగోలేదా? ఎందుకలా ఉంటున్నావు? పూజ చప్పున తల ఆడించింది. అంతలోనే ఆ పిల్ల కళ్ళల్లో నీరు చిమ్మింది. నాకిక్కడ బాగోలేదు మమ్మీ, నేను తాతగారి దగ్గరికి వెళ్ళిపోతాను ఆశగా చూస్తూ అంది. ఎందుకు బాగోలేదు? కారణం చెప్పు. నీకేం తక్కువైంది? తల్లి దగ్గర కంటే ఎవరికైనా తాతగారి దగ్గర బాగుంటుందా? కళ్ళల్లో బాధ, కోపం తొంగి చూశాయి. పూజ జవాబివ్వలేదు. మళ్ళీ మిడుతూ మిడుతూ చూసింది. బామ్మ లేదు, తాతగారు ఒంటరిగా ఉండాలి. నిన్నక్కడ చూసేవాళ్ళు లేరని చెప్పాను కదా. అసలు తాతగారు 6 నెలల వరకు సరళ అత్తయ్య ఇంట్లో ఉంటారని చెప్పాను కదా. పోనీ తాతగారు వచ్చాక నెక్స్ట్ ఇయర్ వెళ్తా. కళ్ళల్లో మళ్ళీ ఆశ తొంగి చూసింది. అసలు నీకేమిటిక్కడ ఇబ్బంది? ఎందుకు బాగోలేదో చెప్పిక్కడ. మళ్ళీ మౌనం. అర్చన తన్నుకొస్తున్న కోపాన్ని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంది. నీకు కొత్త డాడీ నచ్చలేదా? డాడీ నిన్నేమీ అనలేదుగా. మా డాడీ కాదతను, ఉక్రోషంగా మధ్యలో అంది పూజ. డాడీ డాడీ అంటావు, ఈ అంకుల్ నాకు డాడీ ఎలా అవుతారు మా డాడీ ఉండగా? ఆవేశంగా అంది పూజ. అంటే రాజేష్ డాడీ అవ్వడం నీకిష్టం లేదన్నమాట. అవును. ఎందుకని? రాజేష్కి నీవంటే ఎంత ఇష్టం, అంత మంచివాడు, నీకెందుకు నచ్చలేదు? ఎందుకేమిటి? అందరికీ సొంత డాడీలు ఉండగా ఇంకో డాడీలు లేరు. నీ ఒక్కతివే ఇలా ఇలా నాకు కొత్త డాడీని తెచ్చావు. అందరు మమ్మీలు డాడీలు కలిసి ఉంటారు, నీవు మాత్రం ఎందుకు తెచ్చావు కొత్త డాడీ అంటూ ఇతన్ని కసిగా చూస్తూ అంది పూజ. అర్చన ఆ తీవ్రతకి తెల్లపోయింది. 7 ఏళ్ల పిల్ల అలా అనేసరికి
ఏం జవాబు చెప్పాలో తెలియక తడబడిపోయింది. పూజ మాటలకి, ఆ ధోరణికి ఆవేశం, కోపం ఆపుకోలేకపోయింది. చిన్న పిల్లవి అని చూస్తుంటే నీ మాటలు మాత్రం 25 దానిలా ఉన్నాయి. నీకేం తెలుసని ఇన్ని పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నీకిదివరకు చెప్పాను, మీ డాడీకి నాకు దెబ్బలాట వచ్చి విడిపోయామని. ఎన్నిసార్లు చెప్పాలింకా? అసలు వేలడంత లేవు, నన్నే నిలవేసేటంత పెద్దదానివయ్యావనుకుంటున్నావా? మీ డాడీ డాడీ అంట డాడీ. ఆ డాడీ నన్ను ఎన్ని బాధలు పెట్టారు, నన్నెన్ని మాటలన్నారు నీకేం తెలుసు? ఎంత దెబ్బలాటలు జరిగాయో నీకేం తెలుసునని పెద్ద పెద్ద కబుర్లు చెబుతున్నావు. ఉక్రోషం, కసి, చిన్నపిల్లకి సంజాయిషి చెప్పుకోవలసిన స్థితికి కోపం అన్నీ కలిపి మాటలు తడబడగా ఆవేశంగా అంది అర్చన. అందరు మమ్మీలు డాడీలు దెబ్బలాడుకుంటారంట, అందరూ అరుచుకుంటారంట. సజన, రజని, గీత అందరూ చెప్పారు వాళ్ళ మమ్మీ డాడీలు కూడా దెబ్బలాడుకుంటారని. అందరు కొత్త డాడీలు తెచ్చారా ఏమిటి? జవాబు చెప్పమన్నట్టు కళ్ళెగిరేసింది. మా ఫ్రెండ్స్ అందరూ అదే అన్నారు. మా మమ్మీ డాడీలు కూడా దెబ్బలాడుకుంటారు, కానీ ఇలా ఇంకో డాడీలు ఎవరినీ తేలేదని. మొన్న సునీత ఆంటీ, అంకుల్ ఇద్దరూ దెబ్బలాడుకున్నారు. కొత్త డాడీని తేలేదేం అయితే అంటే అంది ఆరిందలాగా చూస్తూ. ఈ చిరుచిరు సలహాలు, అరుచుకోడాలు అందరి ఇళ్లల్లో ఉంటాయని, తనది ఇలాంటి దెబ్బలాట కాదని ఆ పిల్లకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు అర్చనకి. ఆ దెబ్బలాటలు వేరు, నాది వేరు. అందుకని మేమిద్దరం విడిపోయాం అంది ఆఖరికి. ఇంతకి నీకు కొత్త డాడీని తెచ్చానని నా మీద కోపం, కానీ మీ డాడీ కొత్త మమ్మీని తెస్తే బాగుందా? ఈసారి జవాబు చెప్పమన్నట్టు చూసింది అర్చన. నీవు ముందు తెస్తే మా డాడీ కూడా తెచ్చారు, ముందు చేసింది నీవే కదా. సరే, ఇంతకి ఇప్పుడేమంటావు? నీకిష్టం ఉన్నా లేకపోయినా రాజేష్ నీకు కొత్త డాడీ అయిపోయాడు. రాజేష్ లాంటివాడు నీకు తండ్రి అవ్వడం నీ అదృష్టం. అంత మంచివాడిని ఇలా అంటే నీకు పుట్టగతులు ఉండవు. నీ కర్మ సరిగ్గా లేకే నీకీ బుద్ధులు పుట్టాయి. పెద్దంతరం చిన్నంతరం లేకుండా కన్న తల్లిని ఎదిరించి మాట్లాడడం గొప్ప అనుకోకు. నీకిష్టం లేకపోతే అలాగే ఏడుపు మొహం పెట్టుకుని ఉండు ఇంట్లో. ఏం చెప్పి చిన్నపిల్లని కూడా నమ్మించలేకపోయినందుకు, ఓడిపోయినందుకు ఉక్రోషం వచ్చి కోపంగా అని విసవిస వెళ్ళిపోయింది అర్చన. కింద పెదవి కొరుక్కుంటూ కాసేపు నిలబడి తర్వాత నిర్లక్ష్యంగా తలెగిరేసి వెళ్ళి పక్క మీద పడుకుంది పూజ. ఏమిటి పూజతో ఏదో వాదిస్తున్నావు? రాజేష్ బెడ్రూంలోకి వచ్చిన అర్చనని చూసి అడిగాడు. తల్లి కూతురు ఘర్షణ వినిపించిన ఆ సమయంలో తను వెళ్తే పూజ అసలు మాట్లాడదేమోనని అతను వెళ్ళలేదు. ఏం లేదు, దూకుడుగా అంది. అర్చన మాటల్లో దూకుడు, అర్చన ఆవేశంలో ఉందని గుర్తించి రాజేష్ ఇంకేమనలేదు. కాస్త ఆవేశం తగ్గాక, రాజేష్, ఈ పూజకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. దీన్నేం చేయాలో నాకు అర్థం కావడం లేదసలు, నిస్సహాయంగా అంది అర్చన. ఏమంటుంది? అసలు తన ప్రాబ్లం ఏమిటి? ఏమన్నా సరిగా చెప్పిందా? ఏమన్నా మింగేసినట్టు చూస్తుంది. ఇంకా అడిగితే ఇక్కడ బాగోలేదు నాకంటుంది. ఎందుకు బాగోలేదంటే జవాబివ్వదు. నేనే నీకు కొత్త డాడీ అంటే ఇష్టం లేదా అని అడిగాను. ఏమంది? నేనంటే ఇష్టం లేక అలా ఉంటుందంటానా? దాన్ని అసలు గొడవ నీవంటే ఇష్టం లేకపోవడం కాదనుకుంటాను. దానికి నేనిలా వాళ్ళ డాడీని వదిలి నిన్ను చేసుకున్నందుకు కోపం అనుకుంటాను. అందరిలా మమ్మీ డాడీలు కలిసి ఉండకుండా విడిగా ఎందుకుండాలి అని. నేను కొత్త డాడీని తీసుకురావడం నచ్చినట్టు లేదు. చిన్నపిల్ల అవడంతో దానికి ఎలా చెప్పాలో సరిగ్గా అర్థం కావడం లేదనుకుంటాను. రాజేష్, ఇంత చిన్నపిల్ల ఈ సమస్య సృష్టిస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. దానికి ఎలా చెప్పినా అర్థం కావడం లేదు. మొండిగా అదే వాదిస్తుంది. దాన్నెలా కన్విన్స్ చేయాలో అర్థం అవడం లేదు. ఏం చెప్పడం ఎందుకు, కన్విన్స్ చేయడం కూడా దండగా. ఈ ఏజ్లో చెప్పినా అర్థం కాదు. పెద్దయ్యాకే తనకే అర్థం అవుతుంది. అంతకంటే నీవేం చెయ్యగలవో? ఊరికే తిడితే కొడితే ప్రయోజనం ఏముండదు. అలా వదిలై కొన్నాళ్ళు, రాజేష్ సాలోచనగా అన్నాడు. ఎలా రాజేష్? ఇంట్లో ఉంటూ నిన్ను తండ్రిగా అంగీకరించకపోతే ఎలా? నీ ఇంట్లో నీ తిండి తింటూ నీతో మాట్లాడకుండా నీవేదో పరాయి వాడివైనట్లు, శత్రువన్నట్టు అది చూస్తుంటే నేను సహించలేను. మాటామంతి లేకుండా ఒకే ఇంట్లో ఉండడం ఎలా? అది ఈ వయసులో ఇలా ఉంటే రేపు పెద్దయ్యాక ఇంకా పొగరు పెంచుకుంటుందేమో. మొక్కై వంగనిది మానై వంగుతుందా? మూడిగా మాట పలుకు లేకుండా పరాయి దానిలా అలా ఉంటే చూడాలంటే కష్టంగా ఉంది నాకు. నీవన్నట్టు అది ఇలా ఉంటే అభిషేక్ని ముద్దు చేయాలన్నా ఏదోలా ఉంది. ఎన్నాళ్ళిలా? ఆవేదనగా అంది. రాజేష్ నిట్టూర్చాడు. నీవు గమనించావో లేదో, పూజ అభిషేక్ దగ్గరికి కూడా వెళ్ళదు. పసిపిల్లలంటే సరదా పడి ఎత్తుకుంటారు పిల్లలు. అభిషేక్తో కూడా ఆడదు, మాట్లాడదు. రాజేష్ అన్నాడు.
ఈ శత్రుత్వం ఏమిటి దానికి మన మీద? మనం ఏం చేశాం? దానికి నీవెన్నడన్నా ఒక్క మాట అనలేదే. అయ్యో! మా డాడీ కాదు గనక ఇలా ట్రీట్ చేస్తున్నాడని బాధపడడానికి. సవితి తల్లో తండ్రో పిల్లలని నిర్లక్ష్యం చేసి హింసించే కథలు విన్నాం కానీ, పిల్ల ఇలా తల్లిని తండ్రిని చూపులతో, మౌనంతో హింసించడం ఉంటుందని ఎన్నడూ అనుకోలేదు. దాని ఒక్కో చూపు చూస్తుంటే తలబద్దలు కొట్టుకోవాలనిపిస్తుంది ఒక్కోసారి. ఏదో నాకు మంచి రోజులు వచ్చాయి, కష్టాల కథ మర్చిపోవచ్చనుకుంటే ఇదేమిటి ఇలా నాకు ఈ పిల్ల సమస్య అయి కూర్చుంది అంటూ రాజేష్ గుండెల్లో మొహం దాచుకుంది అర్చన. ఛ! ఊరుకో. మనం అనవసరంగా చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి భయపడుతున్నాం ఏమో. కొన్నాళ్ళు పోతే అలవాటైపోతుందిలే తనకి. అర్చనని ఓదార్చడానికి తేలిగ్గా అన్నట్టన్నాడు. నేనిన్నాళ్ళు అదే అనుకున్నాను రాజేష్. కానీ దాని మొహం చూస్తే, ఆ కళ్ళల్లో కనబడే కసి, పొగరు చూస్తే ఇదంత తేలిగ్గా పోయే వ్యవహారం కాదనిపిస్తుంది. ఈ పిల్ల నాకు ఓ సమస్య అవుతుందనిపిస్తుంది. అబ్బా! లేనిపోనివి ఊహించి మరింత సమస్య సృష్టించకు. చూద్దాం. నేనొక వైపు నుంచి ప్రయత్నిస్తాను. ఇంకా అనవసరంగా ఆలోచించకు, పడుకో. ఆ ప్రస్తావనని అప్పటికి తుంచేస్తూ అన్నాడు రాజేష్.